ఇస్తూ ఉన్నది. ఒకవేళ బాధల్లో ఉంటే అది ఏమిస్తుందట? నెమ్మదినిస్తుంది. కనుక దేవుని వాక్యము జాగ్రత్తగా భయభక్తితో వినాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చేస్తుందట? దేవుని వాక్యం, నీ వాక్యమే నన్ను అది బాధలలో ఎప్పుడో ఏ మనుషుడు ఎంత డబ్బు, ఎంత బంగారం, ఎలాగల వస్త్రాలు, ఏది కూడా మీకు నెమ్మదినిచ్చేది లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి వాక్యము, దేవుని వాక్యము బ్రతికిస్తుంది, నెమ్మది కలిగిస్తుంది. దేవుని వాక్యము చెప్పేవారిని అందుకనే ప్రేమతో ఆహ్వానిస్తారు. నిజంగా మా పొట్టకి ఏం అంతకట్లా, ఎందుకంటే పెట్టలేదు కూడా. ఏంటి ఏం పెట్టేది పొద్దుకు పెడతారా, కూడదు పెడతారు, తినలేక పొట్టకి అంతకట్లా. అంటే దేవుని వాక్యం చెప్పేవారికి ఆహ్వానిస్తారు. అలాగే మా బావగారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు ఒక 5 నిమిషాల గ్రీటింగ్ ఇవ్వాలని వారిని ఆహ్వానిస్తుండగా సపోర్ట్ కొడుతూ దేవుని నామాన్ని